ప్రతిపక్ష నేత జగన్ గృహ ప్రవేశానికి ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 14వ తేదీ ఉదయం 8:21 జగన్ గృహ ప్రవేశం చేయనున్నారు. తాడేపల్లి బైపాస్ రోడ్డుకి సమీపంలో విల్లాలో ఫిబ్రవరి 14వ తేదీన గృహ ప్రవేశం చేస్తారు. ప్రతిపక్ష నేత జగన్ గృహ ప్రవేశానికి ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 14వ తేదీ ఉదయం 8:21 జగన్ గృహ ప్రవేశం చేయనున్నారు. తాడేపల్లి బైపాస్ రోడ్డుకి సమీపంలోని విల్లాలో ఫిబ్రవరి 14వ తేదీన గృహ ప్రవేశం చేస్తారు. రైట్కి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి దుర్గానాయుడు అందిస్తారు. దుర్గానాయుడు. ఝాన్సీ అమరావతికి తన నివాసాన్ని మార్చేందుకు జగన్ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఆయన పూర్తి చేసుకుంటున్నారని చెప్పొచ్చు. అమరావతి సమీపంలో ఉన్నటువంటి గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఇప్పటికే ఆయన నివాసానికి సంబంధించినటువంటి భవనాన్ని రెడీ చేశారని చెప్పొచ్చు. వచ్చే నెల ఫిబ్రవరి 14వ తారీఖున ఉదయం 8:21 ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. ఆయన గృహప్రవేశం కాబోతున్నారు. ఇకపై అమరావతి నుంచే ఆయన ఇక్కడి నుంచే ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇక్కడ నుండి ఆయన పార్టీ కార్యకలాపాలన్నీ కూడా చేయబోతున్నారు. ఇక నివాసంతో పాటు పార్టీ కార్యాలయాన్ని కూడా అదే ఆవరణంలో ఉండే విధంగా కూడా ఈ నిర్మాణాలు జరిగాయి. దాదాపు ఎకరం ప్రదేశంలో ఉన్నటువంటి ఈ నిర్మాణాల్లో 2 భవనాలను కూడా నిర్మించారు. ఒకటి పార్టీ కార్యాలయం కోసం, ఇంకొకటి తన నివాసం కోసం నిర్మించారు. అయితే నివాసంలో కూడా గతంలో లోటస్ పాండ్లో ఉన్నటువంటి నివాసం మాదిరిగానే అన్ని హంగులతో కూడా ఇక్కడ తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్నటువంటి ఈ గృహంలో కూడా అన్ని హంగులు కూడా సిద్ధం చేశారని చెప్పొచ్చు. దాదాపు 2 అంతస్తుల్లో పిరమిడ్ ఆకృతుల్లో రెడ్ కలర్ పెంకులతో ఉన్నటువంటి ఈ బిల్డింగ్లు చాలా అట్రాక్టివ్ గా ఉన్నాయని చెప్పొచ్చు. చాలా స్ట్రాంగ్ గా కూడా ఈ నిర్మాణాలను చేయడం జరిగింది. వచ్చేది ఎన్నికల సీజన్ కావడంతో ఎన్నికలకు ఇక్కడి నుంచే సిద్ధం కావడానికి అనేక పర్యటనలు కూడా చేసేందుకు కూడా జగన్ సిద్ధమవుతున్నారు. అమరావతి కేంద్రంగానే అటు సచివాలయానికి 10 కిలోమీటర్లు, అసెంబ్లీకి 10 కిలోమీటర్ల దూరంలో ఉండే విధంగా ఈ నిర్మాణాలు పూర్తి చేయడం జరిగింది. ఫిబ్రవరి 14 ఉదయం 8:21 ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. గృహప్రవేశానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా జగన్ సన్నిహితంగా ఉన్నటువంటి కీలక నేతలందరూ కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. దాదాపు 2 అంతస్తుల్లో ఈ నిర్మాణాలు జరిగాయి. 2 భవనాలు కూడా ఏర్పాటు చేశారు. అటు పార్టీ కార్యాలయం ఏదైతే హైదరాబాద్ లో ఉన్నటువంటి కేంద్ర కార్యాలయం మాదిరిగానే ఒకే చోట నివాసం, అలాగే పార్టీ కార్యాలయం కూడా నిర్మాణం కూడా పూర్తి చేయడం జరిగింది. ముఖ్యంగా జగన్ నివాసంలో దాదాపు 2 అంతస్తుల్లో పైన 4 బెడ్రూమ్లు, కింద 4 బెడ్రూమ్లతో పాటు సమావేశ మందిరాలు కూడా చాలా విశాలంగా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా వచ్చేది ఎన్నికల సీజన్ కాబట్టి 175 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా సమావేశం అయ్యే విధంగా ఒక సమావేశ హాల్స్ ను కూడా ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది. దీంతో పాటు పార్టీ కార్యాలయం కూడా 2 అంతస్తుల్లో సేమ్ ఒకే ఆకృతి పిరమిడ్ ఆకృతుల్లోనే ఈ పార్టీ కార్యాలయం కూడా నిర్మించడం జరిగింది. పార్టీకి సంబంధించినటువంటి అన్ని యాక్టివిటీస్ ఇకపై అమరావతి కేంద్రంగానే జరగబోతున్నాయి. పార్టీలో కీలకంగా ఉన్న నేతలతో పాటు అనుబంధ సంఘాలకు సంబంధించినటువంటి అందరు అధ్యక్షులకి కూడా ప్రత్యేక విభాగాలు, ప్రత్యేక రూములు కూడా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు భారీ సమావేశానికి సంబంధించినటువంటి ఒక హాల్ ను కూడా ఈ పార్టీ కార్యాలయంలో నిర్మించారు. మొత్తానికి అమరావతికి వచ్చేందుకు జగన్ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్నారు. ఇంటి గృహప్రవేశానికి కూడా ముహూర్తం ఫిక్స్ అయింది. ఇకపైనే ఫిబ్రవరి 14 నుంచి అమరావతి కేంద్రంగానే తన రాజకీయ కార్యకలాపాలన్నీ కూడా సాగించనున్నారు. ఝాన్సీ, రైట్. అంటే గృహ ప్రవేశానికి సంబంధించి ఏ విధమైన ఏర్పాట్లు చేశారు? అయితే ఈ గృహప్రవేశానికి సంబంధించి ఇప్పటి వరకు పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలందరికీ కూడా ఆహ్వానాలు పంపించారని చెప్పొచ్చు. పూర్తిగా పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి కొంతమంది జగన్కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు, ముఖ్యంగా పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు ఈ గృహప్రవేశానికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. ముఖ్యంగా అమరావతికి జగన్ నివాసం కోసం ఇక్కడికి వస్తుండటంతో పార్టీలో కూడా ఒక కొత్త ఉత్సాహం అయితే కనిపిస్తోందని చెప్పొచ్చు. ఇంతవరకు హైదరాబాద్ లో ఉండి ఇక్కడ ప్రతిపక్ష
పార్టీగా ఏపీలో ఉంటూ పక్క రాష్ట్రంలో ఉన్నాడనే ఒక అపకీర్తిని జగన్ మోస్తూ వచ్చారు. దాన్ని ఫిబ్రవరి 14 నుంచి తుడిచేందుకు ఏర్పాట్లు కూడా చేశారని చెప్పొచ్చు. అటు అధికార పార్టీ నుంచి కూడా అనేక విమర్శలు వస్తున్నాయి. ఈ విమర్శలన్నీ కూడా చెక్కు పట్టేందుకు ఈ గృహప్రవేశం కార్యక్రమం ఒక వేదిక కాబోతుందంటూ వైసీపీ నేతలు చెప్తున్నారు. మరొక పక్క ఈ గృహప్రవేశ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ వస్తారంటూ కూడా పార్టీలో ఒక ప్రచారం అయితే జరుగుతుంది. అటు టీఆర్ఎస్ పార్టీలోను ఇటు వైసీపీలోను కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఆహ్వానాలు కూడా పంపించారనేది పార్టీలో ఒక ప్రకటన అయితే ప్రచారం అయితే జరుగుతుందని చెప్పొచ్చు. మొత్తానికి ఒకవేళ కేసీఆర్ వస్తే కనుక రెండు రాష్ట్రాల్లోనూ ఈ గృహప్రవేశ కార్యక్రమం చాలా హాట్ గా మారే అవకాశం కనిపిస్తుంది. ఇటు ఏపీ రాజకీయ పరిస్థితులు అలాగే అటు తెలంగాణ రాజకీయ పరిస్థితులు కూడా చాలా హాట్ గా మారే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఫెడరల్ ఫ్రంట్ సంబంధించి కేసీఆర్ కేటీఆర్ అలాగే జగన్ ఇద్దరు కూడా సమావేశమయ్యారు. వచ్చే నెల అంటే ఫిబ్రవరిలో విజయవాడ అమరావతి ప్రాంతంలో కేసీఆర్ పర్యటిస్తారు. జగన్ తో అక్కడికి వెళ్లి సమావేశం అవుతారని కేటీఆర్ కూడా ప్రకటించిన నేపథ్యంలో కేసీఆర్ కనుక ఈ గృహప్రవేశ కార్యక్రమానికి వచ్చినట్లయితే ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కే అవకాశం కనిపిస్తుంది. ఒక కేసీఆర్ తో పాటు ఇటు రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలందరినీ కూడా ఈ ఆహ్వానాలకి పంపించడం జరిగింది. జగన్ కుటుంబ సభ్యులతో పాటు పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలు ఈ గృహప్రవేశానికి హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించి అమరావతికి ఏదైతే జగన్ మకాం మార్చితే ఒక పార్టీకి నూతన ఉత్సాహం వస్తుంది. ఇప్పటివరకు ఏపీలో యాక్టివిటీస్ చేయట్లేదని ఒక అపకీర్తి కూడా పోతున్నట్టు పార్టీ నేతలు చాలా ఉత్సాహం వ్యక్తం చేస్తున్నారు. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ దుర్గానాయుడు.